నమస్కారం అండి. నిన్న ముందు వీడియోలో చెప్పేటప్పుడు ఒకటి రెండు విషయాలు అసంపూర్ణంగా ఆగిపోయాయి. ఆ అసంపూర్ణంగా ఆగిపోయిన వాటిని ఈరోజు పూర్తి చేసుకుందాం. మొదటిది, మీ హిందువులకైతే 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. దీనికి మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా సమర్థించుకుంటూ సమాధానాలు చెప్పుకుంటూ వెళ్తారే కానీ ఆ, ఈ 33 కోట్ల మంది దేవతల గురించి ఆ, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా. మన వాళ్ళకంటే బయట దేశం వాళ్ళు ఆ, చాలా గొప్పగా చెప్పారు. ఐ థింక్ ఒక ఫ్రెంచ్ అతను, జర్మనీ అతను, ఒక ఫిలాసఫర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అతని పేరు నాకు సమయానికి గుర్తుకు రావట్లేదు. అతను ఆ, ఒక స్టేట్మెంట్ అన్నాడు. ఆ, ప్రపంచంలో ఆ, భారతదేశంలో వాళ్ళు వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ తత్వశాస్త్రము గుర్తించినంతగా ప్రపంచంలో ఏ దేశంలోనూ అంత రీసెర్చ్ జరగలేదు. అంతమంది దేవతలని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. దాని మీద చాలా పెద్ద పుస్తకమే రాశాడంట. అది నాకు దొరకలేదు. ఆయన పేరు కూడా నాకు గుర్తుకు లేదు. ఓ మహాత్ములు భూమి మీద ఎక్కడైనా పుట్టొచ్చని నేను అర్థం చేసుకున్నాను. ఇక్కడ నిన్న మాట్లాడేటప్పుడు ఈ 33 కోట్ల మంది దేవతలు అన్నప్పుడు ఆ, దేవతలు అన్న శబ్దానికి అర్థం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మనం పక్కకు వెళ్ళిపోయాం. ఇది పూర్తి అవ్వలేదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. భగవంతుడు ఒక్కడే. వాడెవడు? అంటే ఆ, భగవంతుడు ఒక్కడేనని క్రిస్టియానిటీలో చెప్తారు. భగవంతుడు ఒక్కడేనని ఇస్లామిజంలో చెప్తారు. భగవంతుడు ఒక్కడేనని బుద్ధిజంలో చెప్పరు. అసలు భగవంతుడు లేడు అని అంటారు. జైనిజంలో కూడా భగవంతుడు లేడు అంటారు. అవి ఎవరి ఇజమ్స్ వాళ్ళకి. మనము నేను అన్న విషయంతో మనం పనిచేస్తున్నాం. నేను ప్రకృతిలో ఉన్నాను కాబట్టి ప్రకృతిని నేను అర్థం చేసుకోవాలి. నాకు కళ్ళున్నాయి, కానీ నేను కళ్ళతో వినలేను. చెవులున్నాయి కానీ చెవులతో చూడలేను. అంటే చెవుల పని చెవులు చేస్తాయి, కళ్ళ పని కళ్ళు చేస్తుంది. కానీ ఇవన్నీ నావే. వీటన్నిటి ద్వారా, చెవుల ద్వారా వినేది నేను, కళ్ళ ద్వారా చూసేది నేను, నోటితో మాట్లాడేది నేను, అన్నము తినేది నేను. అలా భగవంతుడు ప్రకృతిలో తనని తాను ఆ, ఇలా అని మనం సంఖ్య చెప్పడానికి లేదండి. కొన్ని కోట్ల కోట్ల విధాలుగా వ్యక్తీకరించుకున్నాడు. అంటే భగవంతుడి యొక్క శక్తి అన్నింటి యందు ప్రసరింపజేయబడి ఉంది. అన్ని జడ పదార్థములందు భగవంతుడే ఉన్నాడు. అన్ని చేతనా పదార్థములందు ఆ, భగవంతుడే ఉన్నాడు. ఇలా భగవంతుడు తనని తాను ఇన్ఫినిట్, అనంతమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు ప్రతి ఎక్స్ప్రెషన్ మనకి ఉపయోగపడేదే. ఈ ప్రతి ఎక్స్ప్రెషను మనకు ఉపయోగపడేదే. వాటిలో ప్రపంచంలో మిగతా వాళ్ళు పెద్దగా ఏం గుర్తించలేరు. ఎందుకనంటే వాళ్ళు ఈ విషయాలు పట్టించుకోరు. వాళ్ళకి ఏదో డబ్బు వచ్చిందా, సుఖాలు భోగాలు అనుభవించినామా, వాళ్ళ జీవితం అయిపోయిందా. కానీ మనం అలా కాదు. మనం తృప్తి కోసం బతుకుతాం. ఆ తృప్తిని వెతుక్కుంటూ చాలా విషయాలు తెలుసుకుంటూ పోతాం. ఇది చాలా ముఖ్యమైన స్టేట్మెంట్ అండి. తృప్తి కోసమే. ఎందుకనంటే ప్రతి విషయం ప్రతిసారి తృప్తిని ఇస్తుందని గ్యారంటీ లేదు. ఇప్పుడు తృప్తినిచ్చే విషయం అరగంట తర్వాత తృప్తిని ఇవ్వకపోవచ్చు. తృప్తి లేదు కాబట్టి తృప్తిగా ఎందుకు లేదు అని వెతుక్కొని మనం బయట విషయాలలో మళ్ళీ తృప్తిని వెతుక్కోవడానికి వెళ్ళిపోతామే తప్ప అసలు విషయాలు అర్థం చేసుకో. ఈ అసలు విషయాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినాం అనుకోండి, ఈ అసలు విషయాలలో నన్ను నేను ఇన్నింటిగా వ్యక్తీకరించుకుంటున్నప్పుడు నాకంటే బలమైన భగవంతుడు ఇన్ఫినిట్గా వ్యక్తీకరించుకుంటున్నాడు. ఎందుకంటే నేను నా కూతురికి నాన్నగా నన్ను నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. మా ఆవిడ దగ్గర భర్తగా ఎక్స్ప్రెస్ చేస్తాను. కాలేజీలో స్టూడెంట్ల దగ్గర నన్ను నేను టీచర్గా ఎక్స్ప్రెస్ చేస్తాను. ఆ, స్నేహితులతో స్నేహితుడిగా ఎక్స్ప్రెస్ ఇలా ఒక నేను ఏమీ చేతగాని నేనే ఇన్ని రకాల ఎక్స్ప్రెషన్లు ఇస్తే భగవంతుడు అన్ని రకాల ఎక్స్ప్రెషన్లు ఇవ్వలేడా?
సో భగవంతుడు అనంతుడు, అంటే అనంతమైన ఎక్స్ప్రెషన్లు ఇవ్వగలవాడు. ఆయన ఎంత వాడు అని మనం చెప్పడానికి లేదు. అనంతమునంటే 33 కోట్లు కాదు. అనంతమునంటే మనం చెప్పలేనంత పెద్దది. నో కౌంటింగ్. భారతదేశంలో ఋషులు ఈ అనంతమైన ఎక్స్ప్రెషన్స్లో 33 కోట్ల ఎక్స్ప్రెషన్స్ ఒక జీవుడికి పనికొస్తాయని 33 కోట్ల ఎక్స్ప్రెషన్స్ని బాగా గమనించగలిగారు కాబట్టే 33 కోట్ల దేవతలు అని కొన్ని చోట్ల దొరుకుతుంది. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 33 కోట్ల దేవతలు. ఇప్పుడు కోటి అన్న పదానికి సంస్కృతంలో రకరకాల అర్థాలు ఉన్నాయి. ఆ, మనకి స్థితి పరిస్థితిని బట్టి, మన బుద్ధి స్థాయిని బట్టి మనం కావాల్సిన విషయాన్ని అదే విషయంలో పట్టుకోవచ్చు. అంటే ఒక్క పదంలోనే మనకు ఆ పదాన్ని ఎక్కడ వాడారు అన్నదాన్ని బట్టి, మన బుద్ధి స్థాయిని బట్టి మనకు రకరకాల అర్థాలు వస్తాయి. వాటిలో మొదటి అర్థం 33 కోట్ల మంది దేవతలు ప్రకృతిలో ఉన్నారంటే అమెరికాలో కూడా ప్రజలు చచ్చిపోతే యముడే చంపుతాడు. అమెరికాలో చంపేందుకు వేరే వాళ్ళు రారు. ఇది మొదటి విషయం. అంటే సార్ ఆస్ట్రేలియాలో సార్, జపాన్లో సార్ అని అడగొద్దండి. ఎక్కడ చచ్చినా యమధర్మరాజు గారే చంపుతారు. ఆయన కింకర్లు వచ్చి పట్టుకెళ్తారు. మీరు చూసినారా? ఇప్పుడు నేను చూసినానని చెప్పాలంటే ఒక పెద్ద ప్రమాదం. మీరు ఎలా చూశారు? మీ కళ్ళకు కనిపించినాడా? అని నేను చూడలేదన్నాను అనుకోండి. అది ఆ చూడనప్పుడు ఎలా చెప్తారు? అందుకే ఎవరిది వాళ్ళు అనుభవించాలి. నా అనుభవాలు నేను చూశాను. మీ అనుభవాలు మీరు సొంతంగా ప్రయత్నం చేయండి. మైక్రోస్కోప్ కొనకుండా నాకు అమీబా కనపడలేదు అనరాదు. లాగా తపస్సు చేయకుండా నాకు యమధర్మరాజు గారు నాకు కనిపించలేదు. సో కనిపించే విషయాలే మనం ఒప్పుకోం. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. సూర్య భగవానుడు కండ్ల కనిపిస్తుంటే కూడా నా సూర్యుడు దేవుడు అండి. సూర్యుడు ఆ, అది బర్నింగ్. ఓకే, ఎవరు నువ్వు తీసుకెళ్ళి పెట్టినావు అక్కడ? లేకపోతే నాసా వాళ్ళు పెట్టినారా? ఇవన్నీ పిచ్చి స్టేట్మెంట్లు. వీటి వల్ల మనకి ఉపయోగం లేదు కాబట్టి మనకు ఉపయోగపడే విషయాలని మాత్రమే మనం తెలుసుకుందాం. ఎందుకంటే నాకు నేను ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సెల్ఫిష్. నా కోసం మాత్రమే అని నేను లోభంతో మాట్లాడట్లేదు, నేను స్వార్థంతో మాట్లాడుతున్నాను. స్వార్థం అంటే స్వ అర్థం. ఇది నేను చెప్పుకున్నాను. నాకు పనికొచ్చేది అర్థము అంటే రిజల్ట్ పనికొచ్చేది. అర్థము అంటే మీనింగ్ కాదు. ధర్మ అర్థ కామ మోక్ష అంటే ధర్మ అంటే నా ధర్మాన్ని నేను పాటిస్తాను. అర్థం అంటే నా ఫలితాలు నేను పొందుతాను అని అర్థం. అర్థం అంటే కానీ సంపాదన అని అర్థం. అర్థం అంటే అర్థం అంటే మీనింగ్ కాదు. సో ఆ, స్వార్థం వేరు, లోభం వేరు. నాకు మాత్రమే కావాలి, నాకే అన్నీ కావాలి, ఇది స్వార్థం కాదు. మనకు తెలుగులో సినిమా వాళ్ళకి తెలుగు పదాలకి అర్థాలు తెలియక వాడికి స్వార్థం ఎక్కువ అండి. వాడికి స్వార్థం కాదు, వాడికి లోభం ఎక్కువ అండి. స్వార్థం వేరు, లోభం వేరు. స్వార్థం అంటే నాకు పనికి వచ్చేలా నేను పెట్టుకోవడం. స్వార్థంతో బతకండి. స్వార్థం లేకుండా బతుకుతాను అంటే పనికి మాలన్నమాట. నీకు ఆకలేస్తే నేను తింటా, నాకు తిండి పెట్టు. స్వార్థం ఎందుకు? నీకు ఆకలేస్తే నువ్వు అన్నం తిన్నావు అంటే దాన్ని స్వార్థం అంటారు. నేను మాత్రమే బాగా తినాలి, పక్కనాడికి పెట్టకూడదు అంటే దాన్ని స్వార్థం అనరు, దాన్ని లోభం అంటారు. ఈ తేడాని గమనించి ఆ నా స్వార్థం నా స్వార్థంతో నేను తెలుసుకున్నాను. 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏవి నన్ను అడగొద్దండి. వాళ్ళ పేర్లు నాకు తెలియవు. మీరు కావాలంటే తపస్సు చేసి తెలుసుకోండి. నాకు అనంతం అనే విషయం తెలిసిన తర్వాత 33 కోట్ల పేర్లే నాకెందుకు? నాకు అది అవసరం లేదు. నాకు పేర్లతో అవసరం లేదు. నాకు దేవుడితో మాత్రమే సంబంధం కాబట్టి నేను దేవుడితోనే కనెక్టివిటీ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. దాన్నే సాధన అంటారు. సరే, దాన్ని పక్క పెడదాం. దీన్ని మళ్ళీ ముక్కోటి దేవతలు అంటే, ముక్కోటి దేవతలు అంటే 3 కోట్ల మంది అంటే కాదు. ఇక్కడ కోటి అన్న పదానికి అర్థం ఏమేనంటే సమూహము. అంటే 3 రకాల సమూహాల దేవతలు ఉన్నారు. అంటే ఈ 33 కోట్ల మంది ఎవరినైతే గుర్తించినారో వాళ్ళని మళ్ళీ 3 సమూహాలుగా చేసినారు. చాలా ఆ, ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒకటి 33 కోట్ల మంది దేవతల్ని భారతదేశంలో వాళ్ళు గుర్తించినారు. కౌంట్ 33 కోట్ల మంది. రెండు ఆ, కోటి అంటే సమూహము అని అర్థము. 3 రకాల సమూహాలుగా దేవతలు ఉంటారు. సరే, ఓకే. ఎవరు అంటే ఏదో సృష్టి చేయడానికి పనికొచ్చే దేవతల సమూహము. స్థితి
దేవతల సమూహము. లయం చేయడానికి పనికొచ్చే దేవతల సమూహము. మూడు రకాల సమూహాలు, గుంపులు. సరే. ఆ, ఇలా కాదండి. ఆ, మాకు వేరే కౌంట్ వచ్చింది 33 కోట్లు అంటే ఆ 33 సమూహాలు అని కూడా తీసుకోవచ్చు. అది తీసుకో, ఎవరు వద్దని లేదు. ఏమంటారు అంటే దానిలో ద్వాదశాదిత్యులు 12 మంది, ఏకాదశ రుద్రులు 11 మంది, ఆ, అష్టవసువులు, అలా ఏదో ఒక కౌంట్. ఇట్ రియలీ మేక్స్ ఆల్ సెన్సెస్. ఇట్ రియలీ మేక్స్ నో సెన్స్ అని నేను అనట్లా. నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు కూడా ద్యోతనాథ్ ఇది దేవహ. కాబట్టి భారతదేశంలో మీకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారే. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆ, మనకి లలితా సహస్రనామం అని ఒకటి ఉంది. హరహర, ఆయన పేరు నాకు టక్కని గుర్తుకు రావట్లేదు. ఆది శంకర భగవత్పాదాచార్యులు లలితా సహస్రానికి భాష్యం ఇవ్వలేరు. చాలా గొప్ప విషయం. ఎందుకంటే విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము, లక్ష్మీ సహస్రనామము అవన్నీ ఉన్నాయి కానీ లలితా సహస్రనామము అన్నది లేదండి. దాని పేరు లలితా రహస్య నామావళి. అది రహస్యం. కాబట్టి అది అందరికీ ఓపెన్గా చెప్పేది కాదు. ఒకవేళ ఎవరైనా లలితా ఆ, సహస్రనామ రహస్య సహస్రనామావళి సాధన చేయాలి అంటే గురువు దగ్గర మంత్రదీక్ష తీసుకొని చేయాలి. భక్తితో మేము నామాలు చెప్పుకుంటామనంటే నువ్వు ఏ పేరైనా చెప్పుకోవచ్చు. భక్తితో నువ్వు చేసే నామజపం వేరు. గురువు నుంచి తీసుకొని చేస్తే అది మంత్రజపం అవుతుంది. నామజపం, మంత్రజపాన్ని భరించేంత మనకు శక్తి లేదు కాబట్టి నామజపం చేసుకుంటే రామ 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 ఓం రామాయ నమః. ఇట్ ఈస్ ఎ మంత్రం. దానివల్ల నాకేమండి ఉపయోగము అంటే నీకేం ఉపయోగం లేదు. అంటే రామ అన్న అన్ని శబ్దాలే కదా అంటే వెరీ గుడ్, మంచిది. ఎందుకంటే ఒక పెద్ద ఆయన నన్ను ఈ ప్రశ్న అడుగున్నాడు. అంటే రామ అన్న కృష్ణ అన్న నాకు ఒకటే కదా అన్నాడు. అది శబ్దమే ఇది శబ్దమే ఈడియట్ అని పిలిచిన కూడా ఓకే ఒప్పుకో, నేను ఫీల్ అవుతాను. మరి ఆ రామ అన్నప్పుడు కూడా రామ అని ఫీల్ కా, కృష్ణ అన్నప్పుడు కృష్ణ అని ఫీల్గా. అది మాత్రం నేను ఫీల్ గాను, ఇడియట్ అంటే మాత్రం ఫీల్ అవుతానంటే అవన్నీ ఏమంటారు, మనసుకి ముడి వేసి పెట్టుకొని మాట్లాడే మాటలు. ఇది చాలా జాగ్రత్తగా వినండి. నేను ఇంతే. ఇది మీ మనసు చాలా గొప్పది. అసలు మనసు అంటే అది లేదు, లేకపోయినా ఉన్నట్లు అనిపిస్తుంది. అది ఎంత గొప్పది అంటే ప్రపంచంలో అన్నిటికంటే వేగమైనది అదే. ఈ మాట నేను చెప్పట్లేదండి. మహాభారతంలో ధర్మరాజు గారు చెప్తారు ప్రపంచంలో అన్నిటికంటే వేగమైనది ఏది అని అంటే ఓ గాలి అనాలి. ధర్మరాజు గారు చాలా నిస్సందేహంగా, సందేహం రాకుండా టక్కని చెప్పిన సమాధానం మనసు దానికంటే వేగమైంది లేదు. అది అంత వేగంగా పోగలదు. అంత వేగంగా అంత ఎక్కువ విస్తరించగలిగిన మనసుని నేను ఇంతే అని ఇంతేగా మనం పెట్టుకుంటాం. అది మన మూర్ఖత్వం. ఈ నేనింతే. రావణాసురుడు కూడా ఇదే మాట అన్నాడు, నేనింతే అని. మనం రావణాసురుడు కాదు కదండి. మనం రాక్షసులు కాదు, మనం మనుషులు. కాబట్టి మనం మన మనసుని ఆ, నామజపం మీద కేంద్రీకరిస్తాం. నామజపం వేరు, మంత్రజపం వేరు. మంత్రజపానికి లెక్క ఉంటుంది, నామజపానికి లెక్క లేదు. నువ్వు నామజపం చేస్తే కూడా భక్తితో మంత్రజపం కంటే ఎక్కువ సిద్ధి లభిస్తుంది. సో ప్రస్తుతానికి మనకి 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఈ లలితా సహస్రం ఏదైతే ఉందో లలితా రహస్య సహస్రనామావళి, ఆ ఆ పేరు గుర్తుకొచ్చిందండి. భాస్కర రాయలు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన అమ్మవారి భక్తుడు. ఆయన లలితా సహస్రానికి భాష్యం రాసిన ఏకైక వ్యక్తి. ఆయన ఆ, కాశీకి వెళ్ళి ఆ గంగా నదిలో స్నానం చేస్తుంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న కాశీలో పండితులు కొంచెం వెటకారంగా మాట్లాడారు భాస్కర్ రాయల గారితో. ఏమయ్యా, ఆ అమ్మవారికి ఆ, సైన్యంలో ఆ, 64,000 మంది అమ్మవారి పర్సనల్ సైన్యం ఉన్నారంటే 64,000, ఐ థింక్ 64 కోట్లు సంథింగ్. కరెక్ట్ సంఖ్య నాకు గుర్తులేదండి. నాకు కాన్సెప్ట్ మాత్రమే చాలు, మీకు కాన్సెప్ట్ మాత్రమే చాలు. ఈ లెక్కలు గొడవలు పెట్టుకొని సిద్ధాంతాలు చేసుకొని రాద్ధాంతాలు తయారు చేసుకోవద్దండి జీవితంలో. ఆయన్ని అడిగారు. అడిగితే ఆయన అక్కడే గంగా నది ఒడ్డున కూర్చుని అమ్మవారిని ప్రార్థన చేశారు. ఏ అమ్మా, నువ్వు 64,000 నీ పర్సనల్, నువ్వు 64,000 రూపాయలు ధరించినావు, నీ సైన్యం నువ్వే అంట. 64,000 మంది పేర్లు చెప్పమని వీళ్ళు అడుగుతా ఉన్నారు. నా కర్మ, నాకు పేర్లు గుర్తుకు లేవు. ఏం చేసేది అంటే అమ్మవారు సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది కదరా,
సంధ్యావందనం చేసుకునేందుకు వస్తావు కదా గంగానదికి, వచ్చినప్పుడు అప్పుడు రమ్మను, పరిచయం చేస్తానని నువ్వే చెప్పు. ఆయన పండితులందరినీ పిలిచి చెప్పినాడు. అయ్యా సాయంత్రము ఆ, 5, 5:30 సమయానికంతా మీరు వచ్చేయండి గంగానది ఒడ్డుకి, నేను 64,000 మందిని పరిచయం చేస్తాను అన్నాడు. ఈ పండితులంతా వచ్చి కూర్చున్నారు. దాదాపుగా ఓ 1,000, 1,500 మంది పండితులు కూర్చున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పండితులు అందరూ వచ్చి కూర్చున్నారు కాశీలో గంగానది ఒడ్డున సాయంత్రం 5, 5:30 సమయంలో. ఈ భాస్కర్ రాయలు గారు అక్కడ ఒడ్డున కూర్చుని, గంగానదిలో మునిగి వచ్చి ఒడ్డున కూర్చుని అమ్మవారిని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే గంగానదిలో నుంచి 64,000 మంది స్వరూపాలు, ఒక్కొక్క స్వరూపం బయటికి వచ్చి, నా పేరు ఇది, నేను అమ్మవారిని, నేను ఈ పనులు చేస్తాను అని 64,000 మంది బయట వచ్చి తమ తమ పేర్లు ఇచ్చి, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కమ్అప్ విత్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటారే, అలా 64,000 మంది వచ్చి ఇంట్రడక్షన్ ఇచ్చి వెళ్ళారు కాశీలో కూర్చున్న 1,000, 1,500 మంది పండితులకి. అప్పుడు వాళ్ళంతా ఆయన కాళ్ళ మీద పడి, క్షమించండి, మేము ఊరికే మిమ్మల్ని టెస్ట్ చేయాలనుకున్నాము, మిమ్మల్ని కించపరచాలనుకున్నాము, మాకు ఇప్పుడు ఆ, మీ యొక్క ఆ, మీరు ఆ అమ్మవారితో ఎలా అనుసంధానమయ్యారు, మీ భక్తి ఎంత గొప్పది, మీ సిద్ధి ఎంత గొప్పదని మాకు అర్థమైంది అన్నారు. ఆయన కూడా సంతోషపడ్డాడు. అయ్యో, అమ్మవారి పేర్లు నాకు తెలియవు, అయి మీ 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 దయ వల్ల నేను అమ్మవారి పేర్లు తెలుసుకున్నాను అని ఆయన సంతోషపడ్డాడు. ఇలా ఉభయ కుశలోపరి అన్నట్లు ఇద్దరు సంతోషపడే రకాలే. ఎందుకంటే వాళ్ళు పండితులు కాబట్టి. మనము నిజంగా 33 కోట్ల మంది దేవతలు కావాలా? వెళ్ళు, నాకు చదువునోడుగు 33 కోట్ల మంది ఉంది, 33 కోట్ల కంటే ఇంకా ఎక్కువ మంది పేర్లతో సహా డీటెయిల్స్ సహా కూర్చోబెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, నీకు అర్హత యోగ్యత ఉంటే. బీ క్లియర్ విత్ దిస్ స్టేట్మెంట్ ఫ్రెండ్. నీకు అర్హత యోగ్యత ఉందా అన్నది అన్నిటికంటే చాలా ముఖ్యం. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు నచ్చింది పారాసెటమాల్ 2 మాత్రలు అంటే, నీకు నన్న పారాసెటమాల్ మింగే అర్హత లేదు ఇప్పుడు, నువ్వు జ్వరం తెచ్చుకో, నీకు పారాసెటమాల్ మింగే అర్హత వస్తుంది, నువ్వు పారాసెటమాల్ మింగొచ్చు అని డాక్టర్ చెప్తాడు. అలా మనం ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి అంటే దానికి కావాల్సిన అర్హత యోగ్యత తెలుసుకోవాలి. ఇది అన్నిటికంటే మొదటి విషయం. కాబట్టి 33 కోట్ల మంది దేవతలు పేర్లు చెప్పు అంటే, నువ్వు ఏబిసిడీలతో మొదలుపెట్టి ఏ పేర్లన్నా చెప్పు, నీ నోటి నుంచి ఏ పేర్లు వస్తాయి అవన్నీ 33 కోట్ల మంది దేవతల పేర్లలో ఎక్కడో ఒక చోట తగులుతాయి. ఏ వెదవకి భయపడే పని లేదు. అయ్యా, అంతమంది ఉన్నారంట. ఉన్నారు. ప్రపంచంలో ఇలా వెటకారంగా మాట్లాడి వెక్కిరింపు మాటలు మాట్లాడే వాళ్ళే దండిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి జంతు లక్షణాలు ఎక్కువైనాయి కాబట్టి. వాడెవడైనా కానీ ఇలా మాట్లాడితే వాడు జంతువుతో సమానమే అని మీరు కూడా డిసైడ్ అవ్వచ్చు. నేను ఎదుటి వాడికి గౌరవం ఇస్తాను. నువ్వు మనిషివని నాకు తెలుసు, నువ్వు మనిషిలా బిహేవ్ చేయి అంటాను. నో, నేను కుక్కలాగా బిహేవ్ చేస్తానంటే నో ప్రాబ్లం, నిన్ను కుక్కలాగా ట్రీట్ చేస్తాను అని కూడా అంటాను. అంతేకాని మేమంతా చాలా మానవత్వంలో గొప్పవాళ్ళు, మేము అందరినీ గౌరవిస్తాం, మేము గౌరవిస్తాము, నువ్వు తీసుకోకపోతే నిన్ను ఫోర్స్ చేసి గౌరవం ఇస్తాను. నిన్ను ఫోర్స్ చేసి గౌరవం ఇస్తాం. అప్పటికి నేను తీసుకొని నీకు ఒకలాగా బిహేవ్ చేస్తాను అంటే నీకు ఒకలాగా కూడా ట్రీట్ చేస్తాం. అంతేకాని మేము వాళ్ళకి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి ఇంట్లో. వ్యక్తిగతంగా నువ్వు నీ పెండ్లానికి చెప్పుకో, నీ మొగునికి చెప్పుకో. ఊర్లో వచ్చి బయట ఎందుకు చెప్తావు? ఊర్లో బయట వచ్చి చెప్పేది వ్యక్తిగతం కాదండి. ప్లీజ్. వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చింది భారతదేశం. రాజ్యాంగ ప్రకారం వాక్ స్వాతంత్రం ఉంది, కానీ వాక్ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అంటే మళ్ళీ స్వ అర్థములాగా, స్వేచ్ఛ అంటే స్వ ఇచ్ఛ అనిపించినట్లు నాకేమనిపిస్తే నేను అది మాట్లాడతాను. అది వాక్ స్వేచ్ఛ. మనకి రాజ్యాంగం వాక్ స్వాతంత్రం ఇచ్చింది, స్వేచ్ఛనివ్వల. స్వాతంత్రము, తంత్రము అంటే పని, స్వాతంత్రము అంటే ఎవడి పని వాడు చేసుకోండి అన్నారు, అంతే. స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటావు. స్వాతంత్రం రాకముందు కూడా నువ్వు స్వేచ్ఛగానే గాలి పీల్చుకున్నావు, నువ్వేం కొనుక్కొని పీల్చుకోలే. ఇప్పుడే మీ కర్మ కాకపోతే హాస్పిటల్లో డబ్బులు పెట్టి మరి ఆ, స్వేచ్ఛ లేకుండా వాయువుని పీల్చుకుంటున్నారు. అదర్వైజ్ స్వేచ్ఛా వాయువులు ఇది పనికి మాలన్నమాట. భూమి ఉన్నప్పటి నుంచి స్వేచ్ఛా వాయువులే ఉన్నాయి. ఒక సమయంలో మాత్రమే స్వేచ్ఛా వాయువు లేకుండా పోయింది. ఆ ఒక సమయం ఏదంటే, దేవతల రాజు ఇంద్రుడు హనుమంతుడిని వజ్రాయుధంతో కొట్టినప్పుడు మాత్రమే స్వేచ్ఛ వాయువులు లేని స్థితి కలిగింది తప్ప, మిగతా అన్ని సమయాల్లో వాయుదేవుడు స్వేచ్ఛగానే అందరి దగ్గరికి వచ్చినాడు. అందరిలోకి స్వేచ్ఛగానే లోపలికి పోయి బయటకు వచ్చినాడు. కాబట్టి ఇది మనకి స్వాతంత్రం వచ్చింది. తంత్రము అంటే పని, అంటే నువ్వు చేసే పనికి నువ్వు రిజల్ట్ అనుభవించు, అంతే.
అది స్వాతంత్రం అంటే. నేను పక్కన ఆడి నోటికి వచ్చినట్లు మాట వాక్ స్వాతంత్రము, నేను పక్కన ఆడిని తిడతాను అంటే వెరీ నైస్. నీ స్వాతంత్రం. నువ్వు వాడిని తిడితే నువ్వు తిట్టిన దానికి ఫలితంగా వాడు నిన్ను తిడతాడు లేకపోతే కొడతాడు. అయి నన్ను కొట్టనాడంటే నీ కర్మ. నువ్వు కొట్టించుకున్నావు, వాడు కొట్టలా. వాడు కొట్టలా, నువ్వు కొట్టించుకున్నావు. నీకు వాక్ స్వేచ్ఛ అని వాడినావు కుక్కలాగా. కుక్కలకి స్వేచ్ఛ ఉంటుంది, మనుషులకి స్వేచ్ఛ లేదు. మనుషులు స్వతంత్రులు, స్వేచ్ఛాజీవులు కాదు. ఆ అమెరికాలో వాళ్ళు బట్టలు ఇప్పేసి మేము స్వేచ్ఛాజీవులు, అవి జంతువుల గురించి మనకెందుకు, వదిలేయండి పక్కకి. దెన్ విష్ణువు యొక్క అవతారాలు ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ అండి అసలు. ఆ, ఈ మధ్య కాలంలో దీని గురించి అందరూ చాలా మాట్లాడేసి చాలా సినిమాలు తీసేసి పుస్తకాల్లో కూడా ఇవే వచ్చేసి దశావతారాలు ఎన్ని కాదండి. మహావిష్ణువు అవతారాలు 21 అవతారాలు అనేసి మనకి మహాభాగవతం చెప్తుంది. విష్ణువు అవతారాల గురించి చెప్పేది భాగవతము. అంటే భాగవతం కథలు కదండి అంటే మనమంతా అన్నమాచార్యులు చెప్పినట్లు నానాటి బతుకు నాటకము, మనమంతా నాటకాలు ఆడుతున్నామండి. పుట్టడం నిజం, చావడం నిజం, మధ్యలో జీవితం అంతా నాటకమే ఆడుతున్నాం. అన్ని విషయాలతో కొట్టుకు తెస్తున్నాం. నేను ఏదో అదిగా నేను బతకట్లా. మన బతుకులు కూడా కథలే. ఈ విష్ణువు డైరెక్ట్గా అనిపిస్తే రావణాసురుడు అంటాడు, వాడు జడుసుకున్నాడు. మనం తట్టుకోలేమండి. అందుకు ఆయన తను చిన్నగా కనిపిస్తాడు. అంటే విష్ణువు అంటే శివుడు కనిపించాల్సింది. ఇవన్నీ పిచ్చి ప్రశ్నలండి. ఎందుకంటే విష్ణు సహస్రంలో శివ, హర అనే పదాలు చాలాసార్లు వస్తాయి. అంటే శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అని. మనకి ఇంత మాత్రం చాలు, దీనికంటే పెద్ద రీసెర్చ్ అవసరం లేదు. విష్ణువు అవతారాలు 21 అవతారాలు అని మహాభాగవతం చెప్పింది. దానిలో కపిలావతారం ఉంది, దానిలో మత్స్యావతారం ఉంది, వరాహావతారం ఉంది. ఆ కపిలావతారం అంటే కపిల మహర్షి కపిల గీతనిచ్చినవాడు, సాంఖ్యశాస్త్రాన్ని ఇచ్చినవాడు. సాంఖ్యశాస్త్రం, సంఖ్యాశాస్త్రం కాదు, న్యూమరాలజీ కాదు, సాంఖ్యశాస్త్రము అంటే ఆ, సమ్యక్ ఖ్యాయతే ఇది సాంఖ్య. అంటే చాలా బాగా అర్థమయ్యేలా చెప్పేది, అంటే విడదీసి చెప్పేది. ఉన్న విషయాన్ని విడదీసి చెప్పేది సాంఖ్యశాస్త్రము. ఆ, భగవద్గీతలో కూడా 2వ అధ్యాయానికి సాంఖ్యయోగము అని వ్యాస భగవానుడు పేరు పెట్టినాడు. ఎందుకంటే ఆ 2వ అధ్యాయంలోనే కృష్ణుడు మొట్టమొదట మాట్లాడినాడు, మొట్టమొదట విడదీసి చెప్పినాడు. విడదీసి బాగా అర్థమయ్యేలా చెప్పినాడు కాబట్టి దానికి సాంఖ్యయోగము అని పేరు పెట్టినాడు. సాంఖ్యయోగము సాంఖ్య సాంఖ్య శాస్త్రము సాంఖ్యయోగములో ఒక భాగము. దాన్ని బేస్ చేసుకుని ఇది, దీన్ని బేస్ చేసుకుని అది. సరే దాన్ని పక్క పెడదాం. విష్ణు అవతారాలు ఈ మధ్యకాలంలో దశావతారాలు అన్నారు. ఆ, ఓకే. మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ రామశ్చ కృష్ణయే కల్కిమేవచ. ఇది దశావతారాల శ్లోకాలు. ఇప్పుడు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామ, 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 కృష్ణ, కల్కి. ఆ, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అనాలసిస్. ఎందుకంటే ఆ, అందరూ మా ఆవిడ నాకేమో భార్యలా కనిపిస్తుంది, అదే నా కూతురికైతే అమ్మలా కనిపిస్తుంది. లాగా ప్రపంచమంతా విశ్వం విష్ణు అని విష్ణు సహస్రనామం చెప్పినప్పుడు ఈ విశ్వమంతా విష్ణువు అయినప్పుడు ఈ విశ్వంలో మనకి ఇన్ని రకాలు కనిపిస్తున్నాయి, విష్ణువు అన్ని రకాలు కనిపిస్తున్నాడు. అంటే మత్స్య కూర్మ వరాహ అంతేనా సార్? ఆ, తిమింగలం కాదా? ఆయనే. అంటే అమీబా సార్, ఆయనే అమీబా. యుగ్లినా కూడా ఆయనే. వాళ్ళకు ఆ పేర్లు నోరు తిరక్క వాళ్ళు అస్త్రాలయ నోరు తిరక్క ఆస్ట్రేలియా అని మార్చినట్లు, ఋషి వర్షం నోరు తిరక్క రష్యా అని మార్చినట్లు, వాళ్ళకు మత్స్య నోరు తిరక్క వాళ్ళు ఏందో ఫిష్ అన్నారు. ఓకే, వాళ్ళ కర్మ. అమీబా అన్నారు, వాళ్ళ కర్మ. సో వాళ్ళని పక్కకు పెట్టండి, మనం ఏం అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోండి. దీన్ని మళ్ళీ చాలా సైంటిఫిక్గా కొంతమంది చెప్తారు, ఇది కూడా ఏం తప్పని అనిపించట్లేదు. ఆ సైంటిఫిక్ అప్రోచ్ కంటే ముందు ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకుందాం ఇక్కడ. రామ 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 అని 3 సార్లు వచ్చింది. వీటిలో మొదటిది పరశురామ, రెండోది రఘురామ, దశరథ రామ,
మూడోది బలరామ. అంటే ఒకటేసారి రెండు అవతారాలు ఎత్తుతా సార్. ఒకటేసారి నేను నా పెండ్లానికి భర్తగా, నా కూతురికి నాన్నగా నేను డ్యూయల్ రోల్ చేయంగా లేనిది అంత గొప్ప మహావిష్ణువు ఒకటేసారి రెండు అవతారాలు ఎత్తితే మనకు వచ్చే నష్టమేం లేదు. ఐ డోంట్ నో వై సచ్ ఫన్నీ క్వశ్చన్స్. అంటే ఒకటేసారి రెండు అవతారాలు, ఒకటేసారి రెండు కాకపోతే అసలు విశ్వం అంతా వాడైనప్పుడు వాడు ఎన్ని అవతారాలనే ఎత్తాడు మనకెందుకు బాధ. సరే. దీనిలో సైంటిఫిక్ అప్రోచ్ ఏం చెప్తారు అంటే దిస్ డినోట్స్ సృష్టి క్రమ. మొట్టమొదట జీవి నీళ్లలో పుట్టింది, ఆ తర్వాత నీళ్ల మీద నేల మీద కూడా తిరగగలిగే జీవి పుట్టింది, మళ్ళీ నేల మీద తిరుగుతూ ఎక్కువ సమయం బురదలో గడిపే జీవి పుట్టింది, మళ్ళీ మనిషి లాంటి వాడు పుట్టినాడు కానీ సింహం లాంటి తల ఉంది కాబట్టి ఆ, మృగము లాంటి ఆలోచనలు ఉన్న మనుషులు పుట్టారు, ఆ తర్వాత తెలివైన వాళ్ళు పుట్టినారు, ఆ తర్వాత తెలివున్న క్రోధంగా ఉండేవాళ్ళు పుట్టినారు, మళ్ళీ ధర్మస్థాపన చేసేవాళ్ళు పుట్టినారు, ఆ తర్వాత ఆ హలం పట్టుకుని అంటే నాగలి పట్టుకుని ఆ భూమిని దున్ని పంటలు పండించి తెలివైన వాళ్ళు పుట్టినారు, ఆ తర్వాత మళ్ళీ ధర్మరక్షణార్థం చేసేవాళ్ళు పుట్టినారు, ఆ తర్వాత మళ్ళీ ఇది ఎండ్ చేసేవాళ్ళు పుట్టినారు. ఓకే, నో ప్రాబ్లం, దిర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్. కానీ ఇది మాత్రమే కాదు. ఇక్కడ ఇంకొక పెద్ద ప్రశ్న వస్తే ఉంది ఏమంటే బుద్ధుడు సార్, బుద్ధుడు కూడా మహావిష్ణువు అవతారమే కదా. ఆ, మహాభాగవతంలో ఉంది బుద్ధుడు మహావిష్ణువు అవతారం అని. ప్రాబ్లం ఎక్కడ అనంటే చరిత్రలో ఉన్న విష్ణువు వేరు, చరిత్రలో ఉన్న బుద్ధుడు వేరు, భాగవతంలో ఉన్న బుద్ధుడు వేరు. లాంగ్ లాంగ్ అగో అంటే కొన్ని కోట్ల సంవత్సరాల ముందు, కొన్ని కోట్ల సంవత్సరాల ముందు అని ఎందుకు అంటున్నా అంటే మనకి ఏ, ఈ ఈ నాసా వాళ్ళు ఈ లెక్కలన్నీ కాదు. మనం భారతదేశంలో ఉన్న మన లెక్కలు వేరు. మన లెక్కలు కలియుగం. ఓకే. సో 4,32,000 సంవత్సరాలు అవన్నీ లెక్కలు వేసుకుంటూ పైకి పోయినారు అనుకోండి, ఇది 28వ మహాయుగం. ఆ, ఇది వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగం. అంతకుముందు మొదటి కృతయుగములో ఆ, కొంతమంది రాక్షసులు వచ్చినారు, వాళ్ళు ఏదో తపస్సు చేసినారు, త్రిపురాసురులు అని అంటారు. ఇంకా దానికి మళ్ళీ తత్వవేత్తలు చాలా కథలు చెప్తారు. మనకి ఎందుకు, రాక్షసులు ఉన్నాడు ఉన్నాడు. ఆ రాక్షసుల్ని చంపడానికి ఆ, శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడి దగ్గరికి వెళ్తే ఐఎమ్ సారీ, నేను ఈ రూపంతో ఆ పని చేయను, వేరే రూపంతో వైకుంఠంలో ఉంటాను, అక్కడికి పోండి, నేను కావాలంటే మీకు సలహా ఇస్తాను అని అంటాడు. వీళ్ళంతా వైకుంఠంలోకి వెళ్తే అదే శివుడు మేకప్ వేసుకుని విష్ణువులా ఉండి, అంటే రూపాయికి ఆయనకి అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు ఉన్నట్లు మొత్తం విశ్వానికి ఆయన కూడా ఈయన కూడా లేరు, ఒకటే రెండుగా కనిపిస్తాడు. ఆయన ఓకే, నేను చేయాల్సిన కార్యక్రమాలు నేను చేస్తాను, ఇన్ని రోజుల తర్వాత మీరు యుద్ధానికి రండి, శివుడిని రమ్మనండి, శివుడు వాడతాడులే, నో ప్రాబ్లం అన్నారు. కొన్ని రోజులు వెయిట్ చేస్తే అప్పుడు మహావిష్ణువు తనలో ఉన్న ఏదో ఒక విషయాన్ని తీసి బుద్ధ అన్న పేరుతో ఈ త్రిపురాసుల దగ్గరికి పంపించి వాళ్ళు భ్రష్టు పట్టడానికి కారణమైనాడు. అది జరిగిన విషయం. అప్పుడు ఎప్పుడు జరిగింది. ఈ బుద్ధుడు 2,000 సంవత్సరాలు 3,000 సంవత్సరాల ముందు పుట్టినాడు. ఈ ఈ బుద్ధుడు ఆ బుద్ధుడు కాదు. ఈ బుద్ధుడికి అసలు, ఈ బుద్ధుడి పేరు సిద్ధార్థుడు గౌతముడు ఈయన పేరు. ఈయనకు బుద్ధుడు అని పేరు ఎవరు పెట్టారో తెలీదు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఆయన ఏదో కూర్చొని తపస్సు చేసి ఆయన కావాల్సింది ఆయన సాధించుకున్నాడు. బుద్ధిజం అహింసో పరమో ధర్మ అని చెప్తుంది. ఇది సన్యాసులు పాటించాల్సిన మతం. ఎందుకంటే భారతదేశంలో సన్యాసాశ్రమానికి ఏ రూల్స్ చెప్పినారో బౌద్ధ మతంలో అన్ని అవే రూల్స్ ఉన్నాయి. అంటే అది సన్యాసులు పాటించాల్సిందే కానీ ఆ, గృహస్థులు ఆ, వానప్రస్థులు పాటించేది కాదు. ప్రాబ్లం ఎక్కడ అంటే ఇప్పుడు గృహస్థులందరూ మేము ఆ, బౌద్ధ ధర్మం స్వీకరిస్తాము, బుద్ధుడు చాలా గొప్ప విషయాలు చెప్పినాడు. బుద్ధుడు గొప్ప విషయాలు చెప్పాడు కాదని నేను అనట్లే. గొప్ప విషయాలు ఎవరికి చెప్పాడంటే సన్యాస ధర్మాలు చెప్పాడు. మనం గృహస్థుగా ఉండి సన్యాసిగా మారడానికి ప్రయత్నం చేస్తే మనం సన్యాసిగా తయారవుతాం, సన్యాసి కాలేం. ఈ బుద్ధుడు వేరు, ఆ బుద్ధుడు వేరు. ఇప్పుడు ఆ బుద్ధుడు ఏం చెప్పాడో కావాలా, భాగవతం ఓపెన్ చేసి చదువు. ఈ బుద్ధుడు ఏం చెప్పాడో కావాలా, ఆ, త్రిపీఠకాలు తెలిసి చదువు, నీకు అర్థమవుతుంది. సరే, వీటిని పక్కకు పెట్టి ఇక్కడ బుద్ధుడు లేడండి. దశావతారాల్లో కూడా బుద్ధుడు లేడు. మన చరిత్రకారులు రాజకీయ నాయకులు కావాలంటే ఎవరినైనా కల్పేసుకుంటారు. రేపు పొద్దున్నే ఆ, ఓకే, ఇక్కడ నేను పాలిటిక్స్ గురించి మాట్లాడట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక అవతారం అనొచ్చు, రాజశేఖర రెడ్డి ఒక అవతారం అనొచ్చు, మోడీ ఒక అవతారం అనొచ్చు, ఎవరైనా ఏమైనా అనొచ్చు. పాలిటికల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎందుకంటే పాలిటిక్స్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు అని వాళ్ళే స్టేట్మెంట్లు ఇస్తారు. అవి మొత్తం కన్ఫ్యూజ్డ్ విషయాలు. మనకి రాజకీయాలు అవసరం లేదు. రాజకీయాలు సినిమా వాళ్ళకి దూరంగా ఉంటే మనం బాగుపడవచ్చు. సరే, దీన్ని బాగా గమనించినారనుకోండి,
ఇది నేను గమనించిన ఒక విషయాన్ని చెప్తాను. నేను బాగా అర్థం చేసుకున్న విషయాన్ని ఏంటంటే మా ఊర్లో ఆ, కమ్మ సంఘం ఉందండి. ఒక రెండు మూడు కమ్మ సంఘాలు, వాళ్ళందరూ కలిసి బతుకుతారండి. రెడ్డి సంఘం కూడా ఉందండి. ఓకే, దానిలో మళ్ళీ రెండు రకాల డివిజన్లు ఉన్నాయి. ఈ రెడ్డి సంఘం వేరు, ఆ రెడ్డి సంఘం వేరు. ఓకే, కాపు సంఘం, బలిజ సంఘం అందరూ బాగుపడుతున్నారండి. బ్రాహ్మణ సంఘం వాళ్ళు మాత్రం బాగుపడట్లేదండి. మా ఊరనిలే కాదు, ఏ ఊర్లో కూడా బ్రాహ్మణ సంఘం బాగుపడదండి. ఎందుకంటే అది ప్రకృతి నియమం అండి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. జంతువులకి, బ్రాహ్మణులకి పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే జంతువులు తాము చేయాల్సినవి చేసిపోతూ ఉంటాయి, బ్రాహ్మణులు తాము చేయాల్సినవి చేసిపోతూ ఉంటారు తప్ప వాళ్ళ నాశనం అయిపోయినా వాళ్ళు ఏదో సాధిస్తాం అలాంటివి ఏమి ఉండవండి బ్రాహ్మణులకి. మీకు ప్రూఫ్ చూపిస్తాను. బ్రాహ్మణులు ఎందుకు బాగుపడరు అంటే, ఆయన చూడండి కల్కి, ఆయన ఇంకా రాలేదు కాబట్టి ఆయన చరిత్ర మనకు తెలియదు. పక్కకు పెడదాం. కృష్ణ యదువంశమునందు పుట్టాడు. యాదవుడు. యాదవులలో కూడా రెండు రకాలు ఉన్నాయి. పరిపాలన చేసే దక్షత ఉన్న యాదవులు వేరు, పరిపాలన చేయడానికి అర్హత లేని యాదవులు వేరు. ఆ ఆ తర్వాత ఇప్పుడు ఆ యాదవులు శూద్రులు అని అంటారు. అవి నో ప్రాబ్లం. శూద్రులు అంటే వాళ్ళు తక్కువ వాళ్ళని ఎవరన్నారు? ఎవడికి వాడు మమ్మల్ని శూద్రులు అన్నారు అంటే నేను కూడా మమ్మల్ని బాపనోళ్ళు అన్నారు అని నేను బాధపడాలి. అరే, కృష్ణుడు పుట్టిన వంశం అండి. భగవంతుడు అవతరించిన వంశం. ఎందుకు ఆ వంశంలో పుట్టినారు అంటే గొల్లవాళ్ళు, అంటే వాళ్ళ మనసుల్లో కల్లా కపటం ఉండదు. మనసులో కల్లా కపటం లేకుండా బతికే వాళ్ళు, అది వాళ్ళ లక్షణం. ఆ లక్షణాలు వాళ్ళలో బాగున్నాయి కాబట్టి అంతేగాని భగవంతుడు తీసుకెళ్ళి కులాన్ని ఆపాదించి, ఆ కులం వేరు వర్ణం వేరు, అది మళ్ళీ ఆలోచిస్తాం. కృష్ణుడు అనుకుంటే తన సంకల్పంతో అంటే యుద్ధాన్ని ఆపిండొచ్చు కదా. ఏ పనికి మాలని మాటలు. ఆపాలని ఆపిండొచ్చు కదా. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? యుద్ధం జరగాలని కృష్ణుడు అనుకున్నాడు కాబట్టి యుద్ధం జరిగేలా చేసినాడు. నీకేం ప్రాబ్లం? అంటే ఒకవేళ కృష్ణుడు ఆ యుద్ధాన్ని ఆపుండుంటే ఈ చెత్త హిట్లరు, ముసోలిని, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ అయ్యి అసలు అమెరికా ఇవన్నీ ఉండేటివి కావు. దుర్యోధనుడే అందరినీ కబ్జా చేసి ఇప్పుడు ఈ కొన్ని వేల మంది రాజకీయ నాయకులు కలిసి మిమ్మల్ని ఎలా మోసం చేశారో, ఒక దుర్యోధనుడు వాళ్ళ దుష్ట చతుష్టయం మాత్రమే కలిసి మిమ్మల్ని అందరినీ నాశనం పట్టించేసింది, లోకాన్ని మొత్తాన్ని. అలా జరగకూడదని యుద్ధమే జరగాలని కృష్ణుడు డిసైడ్ అయినాడు, చేయించినాడు. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళి కృష్ణుడికి మొరబెట్టుకోండి. ఎందుక యుద్ధం చేయించినావు, ఆపింటే ఎంత బాగుండు, శాంతిగా బతికిండొచ్చు కదా అని. అలా కాదు. ఆయన గుంపులు గుంపులుగా తీసుకెళ్లి యుద్ధం చేయించాడు. దిస్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్. కృష్ణుడు గుంపులు గుంపులుగా తీసుకెళ్లి యుద్ధం చేయించాడు. దో హీ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ విత్ సింగిల్ హ్యాండ్. ఓకే. రాముడు గుంపులు గుంపులుగా పోయి కోతలు నేసుకొని పోయి యుద్ధం చేసియా. రాముడు అనుకుంటే చేయలేడు, అనుకుంటే చేయగలడు కానీ అది ధర్మం. ఈ పదాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇది ధర్మం. అంటే కృష్ణుడు పాటించింది ధర్మం. మరి పరశురాముడు 21 సార్లు భూమండలం అంతా తిరిగి కనిపించిన క్షత్రియులందరినీ చంపాడు సింగిల్ హ్యాండ్. కాబట్టి రాముడు కంటే పరశురాముడు చాలా గొప్పోడు. సింగిల్ హ్యాండ్ ప్రపంచంలో క్షత్రియులందరినీ నాశనం చేసేసినాడు. కానీ రాముడి దగ్గరికి వచ్చేసరికి ఈ విల్లును పట్టుకో అన్నాడు. రాముడు ఆ విల్లును పట్టుకున్న వెంటనే, ఓ నా పని అయిపోయింది, ఇంకా నువ్వు నీ కార్యక్రమం నువ్వు చేస్తానన్నావు, వెరీ గుడ్. ఇంతవరకు నేను పాటించాల్సిన ధర్మం నేను పాటించినాను, ఇంకా నుంచి ధర్మం నిలపడానికి నువ్వు వచ్చినావు కాబట్టి సెలవు అని పరశురాముడు వెనక్కి వెళ్ళిపోయాడు. పరశురాముడికి రాముడికి మధ్య ఏం గొడవ లేదు, యుద్ధం లేదు. ఈ కథలు ఎన్నైనా చెప్పుకోవచ్చు, బట్ థింగ్ ఈజ్ సింగిల్ హ్యాండెడ్. వామన బలి చక్రవర్తి ఇంద్రుణ్ణి కూడా గెలిచినాడు. వాళ్ళు గురువు చెప్పినాడు శుక్రాచార్యుడు, రే నీకు తెలియదురా వచ్చిండే వాడు నాకు తెలుసు, నువ్వు వాడికి ఏమి ఇవ్వద్దు. సింగిల్ హ్యాండెడ్ బలి చక్రవర్తిని పాతాళానికి దొక్కేశాడు. నరసింహస్వామి సింగిల్ హ్యాండెడ్. ఈయనకి ఏం క్యాస్ట్ లేదు, బీ క్లియర్. ఈయన బ్రాహ్మిన్, ఈయన బ్రాహ్మిన్, ఈయన క్షత్రియుడు, ఈయన క్షత్రియుడు. ఈ ఆ, సగం జంతు లక్షణాలు. పూర్తి జంతువు, పూర్తి జంతువు, పూర్తి జంతువు. అంటే జంతువులు సింగిల్గా పోతాయి, తమ చేయాల్సినవి చేస్తాయి, వస్తాయి. సేమ్ టు సేమ్.
బాపనోడు కూడా సింగిల్గా ఏమైనా చేస్తాడు కానీ గుంపులు గుంపులుగా బాపనోళ్ళు ఏం చేయలేరు అని ప్రకృతిలో భగవంతుడు ఇలా చూపిస్తే ఇప్పుడు బ్రాహ్మణులు మేము బ్రాహ్మణ సంఘం పెడతాం కుదరదండి. బ్రాహ్మణులు సంఘంగా బతకలేరు. ఎందుకంటే ఎవడి శక్తిని వాడు ప్రకృతి కోసం వాడాలి. బ్రాహ్మణుడు అంటేనే వాడికంటూ ఏది మిగిలించుకోకుండా ప్రకృతిలో అన్నింటినీ ఉద్ధరించడానికి వాడు బతకాలే తప్ప వాడు తన కోసమని తాను పెట్టుకుంటే అలాంటి బ్రాహ్మణులు నాశనమైన వాళ్ళు. మనకి ఏ చరిత్ర అయినా చదవండి, భారతం చదవండి, భాగవతం నాశనమైన వాళ్ళు అంటే బ్రాహ్మణుడినే ఎగ్జాంపుల్గా చెప్తాడంటే అంటే వాడు ప్రకృతికి అగెనిస్ట్గా బతికినాడు. మిగిలిన వాళ్ళందరూ ప్రకృతిని కాపాడడానికి వీళ్ళు ఉన్నారు, ప్రకృతికి బలం ఇవ్వడానికి బ్రాహ్మణులు ఉన్నారు, ప్రకృతిని వాడుకోవడానికి శూద్రులు ఉన్నారు, ప్రకృతిలో అక్కడి విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ పంచి బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి వైశ్యులు ఉన్నారు. ఇవన్నీ వదిలేసి మేము కొట్టుకు చేస్తామంటే అది చాలా పెద్ద తప్పండి. సరే, ఈ త్రిపుటి గురించి మళ్ళీ చూస్తాం. ఆ జీవుడు ఒక్కడే. ఆ, ఇప్పుడు మీరు ఆ, మీ ఇంట్లో మీ నాన్నగారు ఒక ఉంగరం వేసుకున్నారనుకోండి, మీ అమ్మగారు ఒక నెక్లెస్ తగిలించుకున్నారనుకోండి, మీకు ఒక నెక్లెస్ ఇచ్చారనుకోండి, మీరు అమ్మాయి అయితే మీరు అబ్బాయి అయితే మీ మెడలో ఒక చైన్ వేసారనుకోండి, దీనిలో ఉన్నది బంగారమే, దానిలో ఉన్నది బంగారమే, కానీ విడివిడిగా ఉంది. ఏ బంగారం పని ఆ బంగారంది. నడుముకి వేసుకోవాల్సిన వడ్డానాన్ని మెడకేసుకుని మెడకేసుకోవాల్సిన నెక్లెస్ని నడుము కట్టుకుంటానంటే వాళ్ళని సినిమా హీరోయిన్లు అంటారు కానీ మనుషులు అంటారండి. వడ్డాణం నడుముకే వేసుకోవాలి, అమ్మాయిలే వేసుకోవాలి, అబ్బాయిలు వేసుకోరు. ఆ, మెడకు వేసుకునేదాన్ని వడ్డాణం అనరు, మెడకు వేసుకునేదాన్ని నెక్లెస్ అంటారు, లేకపోతే నగా అంటారు, హారం అని అంటారు. అలా ఎక్కడి పేరు అక్కడిదే. ఇప్పుడు ఇవన్నింటినీ కరిగించేసి ఒక ముద్దగా చేస్తే అది బంగారం. అంటే నగలో బంగారం లేదా అంటే ఉంది, ఉంగరంలో బంగారం ఉంది. ఇలా ప్రతి ఒక్క జీవుడిలో భగవంతుడే ఉన్నాడు. కానీ ఆ విషయం జీవుడు మర్చిపోయి నేను జీవుడని అనుకుంటున్నాడు. ఇది మానవత్వం. నేను జీవుడు అనే విషయం కూడా మర్చిపోయి నేను శరీరం మాత్రమే అనుకుంటే అది జంతుతత్వం. ఇంతకంటే గొప్పగా ఏం లేదండి. నేను శరీరం మాత్రమే అని మీరు అనుకుంటున్నారా? అయితే అది జంతు లక్షణం. దాని నుంచి కాస్త బయటపడండి. మీ అనుభవాలు చాలా ఉన్నాయి. మీకు కోపం వస్తుంది, మీకు బాధేస్తుంది, సంతోషం వేస్తుంది, అవన్నీ నీకేస్తాయి. శరీరానికి ఇవ్వు. శరీరానికి వచ్చేటివి వేరే. శరీరానికి సుఖము దుఃఖము వస్తాయి కానీ సంతోషం బాధ రావు. పదాలు జాగ్రత్తగా వినండి. సుఖము దుఃఖము శరీరానికి వస్తాయి కానీ సంతోషము బాధ అవి శరీరానికి రావు. అవి అవి మనకి పదాలు అర్థాలు తెలియవు కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఈ కన్ఫ్యూజన్ నుంచి కాస్త బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశులు అంటే అందరూ మనుషుల లోపల ఉన్న నేను నేను అనే పదార్థాన్ని తీసుకొచ్చి ఒక చోట పెట్టి అంటే అందరూ అందరిలో ఉన్న అన్ని నగల్లో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి ఒక చోట పెట్టినట్లు అలా పెట్టేస్తే అది భగవంతుడు. ఇప్పుడు అలా లేరు కదా. కాబట్టి మనమంతా జీవుళ్ళు. ఎవడి ఇండివిజువాలిటీ వాడిది అని మనం అనుకుంటున్నాం కాబట్టి ఎవడి ఇండివిజువల్ పాపం వాడిది, ఎవరి ఇండివిజువల్ పుణ్యం వాడిది, ఎవరి ఇండివిజువల్ నాలెడ్జ్ వాడిది. అండ్ బీ క్లియర్, ప్రపంచంలో ఎవ్రీబడి ఈజ్ 100% నాలెడ్జ్డ్. ప్రాబ్లమ్ ఈజ్ ఎవ్రీబడి ఈజ్ 100% నాలెడ్జ్డ్ ఆఫ్ వాట్ దే నో. వాళ్ళకు 100% జ్ఞానం ఉంది. ఏ 100% అంటే వాళ్ళకు ఎంత తెలుసో ఆ 100% ఉంది కానీ నాకు తెలిసింది మీకు తెలియాలి, మీకు తెలిసింది నాకు తెలియాలి అని లేదు. ఎందుకంటే తెలుసుకునేవన్నీ విషయాలే, ఇవన్నీ మాయలో మాయలో ఉన్న విషయాలే. దీని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఇది ఓవరాల్గా గత 3 రోజులుగా మనం చెప్పుకున్న విషయాల యొక్క ఓవరాల్ ఎసెన్స్. నమస్కారం అండి. మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ కలుస్తాం.